హనుమకొండ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీని అరికట్టాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ హాస్పిటల్లో మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించాలని కోరారు. వైద్యం పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఇక డివైఎఫ్ఐకి ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. హనుమకొండ జిల్లాలో ఇటు ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు చేస్తున్న దోపిడీని అరికట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇటు హనుమకొండలోని ఇటు ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీ ముందు కూడా ఇటు డివైఎఫ్ఐ 5వ ఆధ్వర్యంలో కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇటు ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు మాత్రం పెద్ద ఎత్తున ఇటు వైద్యాన్ని వ్యాపారంగా పంచుకొని కూడా పెద్ద ఎత్తున ఇటు డబ్బులు గుంజుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు డివైఎఫ్ఐ నాయకులు ఉన్నారు. అసలు దేనికోసం ర్యాలీ నిర్వహిస్తున్నారు మాట్లాడి తెలుసుకుందాం. అలా చెప్పండి, అసలు ఇప్పటికే హనుమకొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాహకులు మాత్రం అరాచకాలు అయితే అంత ఇది కాదని చెప్పవచ్చు. చనిపోయిన పేషెంట్ల వద్ద నుండి కూడా డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. వారిని డిఎంహెచ్ఓ కూడా అరికట్టలేని పరిస్థితి ఉంది. దీనిపై మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు, ఏ విధంగా దీన్ని చూస్తారు మీరు? ముఖ్యంగా హనుమకొండ నగరంలోని ఉన్నటువంటి ప్రైవేటు హాస్పిటల్ వైద్యం పేరుతో వైద్యం కోసం వస్తున్నటువంటి పేదలను నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. వీళ్ళని కట్టడియాల్సినటువంటి అధికారులు వాళ్ళకు దాసోహం అయిపోతూ ఉన్నారు. దీనికోసం చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్టాలను మాత్రం పగటిబందికి అమలు చేయట్లేదు. మొన్న తూతు మంత్రంగానే వాళ్ళ ప్రైవేటు హాస్పిటల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు, చేతులు దులుపుకున్నారు తప్పితే వాళ్ళ ఏ ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా ప్రైవేటు హాస్పిటల్ అనేటువంటిది ప్రభుత్వం ఒక నిబంధనలు అనేటువంటిది ప్రేమ చేసినాయి. ఆ ప్రేమకు మొత్తం కూడా దాన్ని తుంగలోకి తొక్కి మేము మా ఇష్టానుసారంగా వివరిస్తాం, ఎవరొచ్చినా మేము వాళ్ళని కన్వెన్స్ చేసి పంపిస్తాం అనేటువంటి విధంగా వివరిస్తూ ఉన్నారు. ఈ ప్రైవేటు హాస్పిటల్ ముఖ్యంగా హనుమకొండ నగరంలో ఉన్నటువంటి ఏకశిల మ్యాక్స్ కేర్ కావచ్చు, విశ్వాస్ కావచ్చు, అజారా కావచ్చు, అదేవిధంగా శ్రీనివాస పినాకిలు కావచ్చు, అమృత హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ పేరు మోపినటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్కి వస్తే ఏంటంటే ఒక పేషెంట్ వైద్యం కోసం డాక్టర్ దగ్గరికి దేవుడు అనేటువంటి నమ్మకంతో వస్తే ఆ పేరుతో నిలువురు దోపిడీ చేసి ఆయనను వాళ్ళ దోపిడీ దోసుకొని పంపించేటువంటి పరిస్థితి వాళ్ళ హనుమకొండ నగరంలో కనబడతా ఉన్నది. అదేవిధంగా వీళ్ళని నియంత్రించేటువంటి అధికారులు మాత్రం చేతులు ముడుచుకొని కళ్ళప్పగిచ్చి చూస్తున్నారు తప్పితే వాళ్ళ మీద చర్యలు చేపట్టలేదు. ఎవరైనా నిరుపేదలు వైద్యం కోసం వస్తే వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకే వైద్యం చేస్తాం, డబ్బులు లేని వాళ్ళు మాత్రం ఎంజం కోపోవాలని చెప్తున్నారు. అదే ఎంజంలో కూడా ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లు పెట్టి నడిపించుకుంటున్నారు తప్పితే వాళ్ళు ఓపీ చూడట్లేదు, వైద్యం చేయట్లేదు. వాళ్ళు ప్రజల సొమ్మును మాత్రం జీతాలుగా తీసుకుంటారు. కాబట్టి ప్రైవేటు హాస్పిటల్లో ఫీజుల నియంత్రణ కోసం, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటు వైద్యాల మీద ప్రైవేట్ వైద్యం చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి, ముఖ్యంగా ఇప్పటికే హనుమకొండ జిల్లాలో పుట్టగొడుగులాగా వందలాది హాస్పిటల్ మాత్రం వస్తున్న పరిస్థితి ఉంది. వాటికి అనుమతులు లేని పరిస్థితి ఉంది. వాటి మీద పర్యవేక్షణ లేకుండా ఉంది. దానిపై మీరు ఎలాంటి పోరాటాలు చేస్తారు అలాంటి హాస్పిటల్పై? ముఖ్యంగా హనుమకొండ నగరంలో గుర్తింపు లేని హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. మేము ఈ నెల రోజులుగా నిర్వహించిన సర్వేలో చాలా విషయాలు బయటకు వచ్చాయి. కనీసం ఆ టెస్టులకు సంబంధించిన నోటీస్ బోర్డులో కూడా టెస్టులు ఏమేమి టెస్టులు అనేది దాని రేట్ల పట్టిక కూడా లేని హాస్పిటల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫైర్కు సంబంధించినవి కూడా కనీసం ఒక అంబులెన్స్ తిరిగేంత స్పేసు, పార్కింగ్ స్థలం కూడా లేని హాస్పిటళ్లకు వారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తే విధంగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు పర్మిషన్ ఉన్నా కూడా ఎలాంటి వైద్యం జరుగుతుంది, ఇక్కడ సిస్టమ్ ఏంటిది, అసలు ఎంత ఓపీ ఫీజు ఉండాలి, ఎంత ట్రీట్మెంట్ కానీ ఖర్చు నోటీస్ బోర్డు పెట్టకుంటేనే